క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము నుండి 27వ వచనము వరకు, అంటే చివరి వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19 నుంచి చివరి వరకు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని ఆవలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన విషయములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ నూతన సంవత్సరములో నా తండ్రి, మొదటి నెలలో నా ప్రభువా మేము అడిగిడి ఉండగా నా తండ్రి, గత కాలం అంతా నా తండ్రి మీ బలమైన బాహువుతో నన్ను మమ్ములను కాపాడి సజీవులముగా ఈ నూతన సంవత్సరములోకి మమ్మలను అడుగుడింపచేసిన మీ కృపకై మీ పాదాలకు వందనాలు చెల్లించుకొనుచున్నాము. ఉదయకాల సమయంలో నా ప్రభువా మీ వాక్యమును ధ్యానించునగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, గత కొన్ని దినాలుగా మనము సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక మంది అనేక రకాలుగా దేవుని వాక్యాన్ని అనేక రకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రకటించటము మనము చూస్తూ ఉన్నాము. అదే పనిగా రాత్రిళ్ళు లైవ్లు పెట్టడము, తర్వాత వారికి కౌంటర్గా క్రీస్తును వ్యతిరేకించే వాళ్ళకి లైవ్లు పెట్టడము, ఇలా కొన్ని నెలల నుంచి జరగటము మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇలాంటి కార్యక్రమాల వలన దేవుని యొక్క నామము ఏమన్నా
మహింపరచబడుతుందా అంటే లేదని మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక వీడియో చేయటము, దానికి వ్యతిరేకంగా వాళ్ళు కౌంటర్ వీడియో చేయటము, దానికి మళ్ళా ఇంకొక కౌంటర్ వీడియో మన వాళ్ళు చేయడము, ఇలా ఒకరి మీద ఒకరు నేరస్థాపన చేసుకుంటూ వెళుతున్నారు. కానీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తికి ఒక ఆత్మకు మధ్య, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య విద్వేషపూరితమైన వాతావరణము నెలకొంటుంది. కానీ ఒక ప్రేమపూర్వకమైన వాతావరణము నెలకొనటం లేదు. అలాగుననే దేవుని వాక్యము ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ క్రైస్తవేతరుల మీద విషాన్ని కక్కుతూ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రకటించుకుంటూ వీళ్ళు మాత్రము అనేక రకాలైనటువంటి అబద్ధ సాక్ష్యాలను చెప్తూ క్రీస్తు నామమును అన్యుల మధ్యలో అపహాస్యము చేయటము ఈ మధ్య మరీ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. అనేక రకాల కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పుడు చూసినప్పుడు అక్కడ జరుగుతుంది ఇదే రకమైనటువంటి వ్యవహారం. అయితే దేవుడు మనకేం చెప్పాడు, పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుంది అనేది పట్టించుకోనటువంటి ఈనాటి క్రైస్తవ బోధకులు తమ వ్యక్తిగత పాపులారిటీ కొరకు ప్రజల్లో తను కూడా ఒక గొప్ప బోధకునిగా లేదా తను కూడా ఎక్కువ మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ని సంపాదించాలన్న తపనతో వివాదాస్పదమైనటువంటి అంశాలను ప్రకటించటము, పరిశుద్ధ గ్రంథములో లేనటువంటి వాటిని కలిపి ప్రకటించటము మనము చూస్తూ ఉన్నాం. మరికొందరైతే ఇంకొక అడుగు ముందుకు వేసి పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యాలను సైతము వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడడం అనేది ఎంతగానో శోచనీయాంశము. అయితే గ్రంథం ఏం తెలియజేస్తుంది అనేది మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరా పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనం ఏం చేయాలి అంటే వినడానికి మనం వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపగించటానికి కూడా మనము చాలా ఆచితూచి నిదానించి కోపపడాలి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అనేక రకాలైనటువంటి లైవ్ కార్యక్రమాల్లో వీళ్ళు చెబుతున్నటువంటి సాక్ష్యాలు విని ఈ మధ్య ఆ మీసాల గురప్ప గారని ఒక ఆయన సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ కోయ్ కోయ్ అనే పాట వలన అతని సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు అతను విషపు మనిషిగా ఉండి చనిపోవలసిన వ్యక్తి అతను ఎలా బ్రతికాడన్న విషయాన్ని అతను చెప్తున్నప్పుడు అతని సాక్ష్యము ఒక రకమైనటువంటి పూర్తి స్థాయి వివరణ లేకుండా ఒక చెట్టెక్కి చెట్టు మీద నుంచి నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి, నా తల్లి నమ్ముకున్న దేవుడా, నువ్వు నన్ను బాగా చేస్తే నేను కూడా నిన్ను నమ్ముకొని నీ కొరకు జీవిస్తాను, నేను చనిపోకుండా కాపాడితే అని ఆయన ప్రార్థన చేసినప్పుడు తెల్లగా ఒక వెలుగు కనిపించింది. ఆ తర్వాత నేను బాగైపోయానని చెప్పాడు. ఆ వెలుగు ఏమిటో, ఆ కనిపించింది ఏమిటో, తనని ఎలా బాగు చేసిందో, తను ఎలా విషపు మనిషిగా ఉండి మామూలు వ్యక్తిగా మారాడో అన్న విషయాలు ఆయన పూర్తి వివరణ ఇవ్వలేదు. జరిగిన విషయాన్ని ఆయన సరిగ్గా చెప్పలేకపోయి ఉండవచ్చు అని మనకు అనుకోవచ్చు. అలాగే ఈనాడు దాన్ని ఆసరాగా చేసుకొని అనేక మంది పాస్టర్లు
కొంతమంది దైవజనులు అక్కడ చనిపోయిన వాళ్ళని, ఇక్కడ చనిపోయిన వాళ్ళని, మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి 40 మంది చనిపోయిన వాళ్ళని ఒక పాస్టర్ ప్రార్థన చేసి లేపాడని అనేక రకాల లైవ్ కార్యక్రమాల్లో చెప్పడము మనము వింటున్నాము. అలాంటి వారి వద్దకు నేను వెళ్ళి, ఏంటండి ఇంత సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు లేకుండా ఎలా చెప్తారు? ఇది ఎగ్జాగరేషన్ కదా. మనం ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మనం నిరూపించాలి. 40 మందిని బ్రతికించిన ఒక పాస్టరు లేదా ఒక దైవజనుడు ఉంటే అతన్ని గిన్నిస్ బుక్ వాళ్ళు వదిలేస్తారా? అలా ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా? ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నారు అని నేను వాళ్ళను ప్రశ్నించినప్పుడు వాళ్ళు నా మీద మాటలతో దాడి చేయటము, తర్వాత నా కాల్ కట్ చేసి నన్ను లైవ్లో నుంచి పీకివేయటము జరిగింది. నా తర్వాత నాలాగా ఆలోచించేటటువంటి అనేక మంది ఆ లైవ్లోకి వెళ్ళి ప్రశ్నించినప్పుడు కూడా వారికి సమాధానము చెప్పక, మీరు అక్కరలేదు, నమ్మిన వాడే వస్తాడు, నమ్మని వాడితో మాకు పని లేదు అని వాళ్ళను కూడా తీసివేయటం జరిగింది. అయితే ఒక వ్యక్తిని అలా దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగి ఒక వ్యక్తి వస్తే అతనికి దేవుని వాక్యమును ప్రకటించి దేవుని యొక్క సామర్థ్యం మీద విశ్వాసము కలిగించవలసినటువంటి ఒక దైవజనుడు మీరు అక్కరలేదు అని ఒక వ్యక్తిని తృణీకరించడం అనేది దేవుని దృష్టిలో ఎంత గొప్ప అపరాధం అనేది ఆ సదరు దైవజనులకు తెలియకపోవడం అనేది నిజంగా శోచనీయం అన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తున్నారు. ఈ యాకోబు గారు ఎవరో కాదు, యేసుక్రీస్తుకి స్వయాన తమ్ముడు. తల్లి మరియ గర్భాన యేసుక్రీస్తు వారి తర్వాత జన్మించినటువంటి బిడ్డలలో ఒకడు ఈ యాకోబు గారు. ఈయన మొదట్లో యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించాడు. యేసుక్రీస్తు వారి వలన మా కుటుంబానికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయని అన్నాయనే ఈయన కూడా. కానీ తరువాత యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి పరిణామాలను బట్టి ఈయన నిజ దేవుడు అని ఎరిగి యేసుక్రీస్తు కొరకు మొట్టమొదటిసారి అపోస్తలుల్లో హతసాక్షిగా మారిన వ్యక్తిగా యాకోబు గారు నిలబడటం మనకు చరిత్ర చెబుతుంది. ప్రియులారా, ఈయన ఏం చెప్తున్నాడంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నేను దేవుని నీతిని ప్రకటించటానికి అక్కడ వెళ్ళాను. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు చేసే కార్యాలు ఎంత క్లియర్గా ఉంటాయో, ఇలా అసంబద్ధంగా అనాలోచితంగా దేవుడి కార్యాలు ఉండవు. మీరు ఎగ్జాగరేషన్ చెప్తున్నారు, ఇది అతిశయోక్తి, ఇది నమ్మశక్యంగా లేదు అని ఇలాంటి చర్యల వలన మనము అన్యుల దగ్గర అపహాస్యం పాలవుతాము అని నేను చెప్పినప్పుడు వాళ్ళు నా మీద కోపపడి నన్ను లైవ్లో నుంచి తీసివేయడం మనము చూస్తూ ఉన్నాము. కానీ గ్రంథం ఏమి చెబుతుందంటే, వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సరే, నా విషయం పక్కన పెడితే అసలు తెలుసుకోవాలి అని వచ్చినటువంటి ఆ క్రైస్తవేతర సోదరులను కూడా వాళ్ళు, మీరు అక్కర్లేదు, మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు లాజిక్లు అడిగితే కుదరదు, నమ్మినవాడే వస్తాడు అని ఆ సోదరులను తృణీకరించటం అనేది పరిశుద్ధ గ్రంథము చెప్పినటువంటి వాక్యమునకు విరోధముగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని వారు ఎరుగకుండా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రచారము కొరకు లేదా వ్యక్తిగతంగా వాళ్ళు నలుగురిలో గొప్పగా అనిపించుకోవడము కోసము ఇలాంటి కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎక్కువ మంది చేయడము మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగుననే ఎందుకనగా నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని తెలుసుకోవాలని ఆసక్తితో వచ్చిన ఒక ఆత్మను వాళ్ళు తృణీకరించారు. అక్కడ దేవుని నీతిని నెరవేర్చకుండా వాళ్ళు
తోసివేశారు. అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూడండి, ఎంత పవర్ఫుల్ అయినటువంటి బలీయమైనటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి యాకోబు గారు, యేసుక్రీస్తు వారి స్వయాన తమ్ముడైనటువంటి యాకోబు గారు ఏమని తెలియచేస్తున్నారు అంటే, సమస్తమైనటువంటి కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించమంటున్నాడు. ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగింది వాక్యమేనండి. ఈ స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు కాదండి అని మేము ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సమస్తమైన కల్మషముతో నిండిన వారై, విర్రవీగుచున్న దుష్టత్వముతో నిండుకున్న వారై, వాక్యానికి తమ హృదయాలలో చోటియ్యనొల్లక ఆత్మలను రక్షించు భారము లేనివారుగా వారి యొక్క వ్యక్తిగతమైన పాపులారిటీ కొరకు, వారి యొక్క వ్యక్తిగతమైన గుర్తింపు కొరకు సాత్వికము లేని వారిగా హేతువు అడిగే ప్రతి వాణిని సమాధానము చెప్పలేక వాళ్ళని తృణీకరిస్తూ వీళ్లకు నచ్చిన వాక్యములను వీళ్ళు ప్రకటించుకుంటూ, వెలుగు కల్పించింది అతను బాగైపోయాడని, నేను రాత్రి పడుకుంటే దేవుడు నా వద్దకు వచ్చి నన్ను లేపి నువ్వు పలానా చోటికి వెళ్ళి సేవ చేయమని చెప్పాడని, ఇలాంటి కట్టుకథలను, కల్పనా కథలను ప్రజల్లో బోధిస్తూ దేవుని యొక్క తిన్నని మార్గమును చెరిపివేసేటటువంటి దుష్టతరముగా ఈనాటి క్రైస్తవ సమాజము ఉండటము ఎంతగానో శోచనీయము. ప్రియులారా, దేవుని యొక్క నీతిని నెరవేర్చాలంటే కావలసింది ఏమిటి అంటే, లోపల నాటబడవలసినది ఏమిటి అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ఒకని హృదయంలో మనము నాటినప్పుడు అది ఫలించి అభివృద్ధి నొంది దేవుని క్రియలను, దేవుని నీతిని నెరవేరుస్తుంది. దేవుని నీతిని నెరవేర్చినటువంటి ఆ వ్యక్తి అనేకులకు ఆ నీతిని ప్రకటించేవాడుగా ఉంటాడు. ఇది దేవుని యొక్క అనాది కాల సంకల్పమై ఉన్నది. మరి వీళ్ళు చేస్తున్నది ఏమిటి? దేవుని యొద్దకు వచ్చిన అనేకులను తృణీకరిస్తూ, అప్పుడు జరిగినటువంటి అద్భుతాలను, సూచక క్రియలను ఇప్పుడు కూడా చేస్తామనుకునేటటువంటి భ్రమల్లో వీళ్ళు బ్రతుకుతూ దేవుని యొక్క తిన్నని మార్గమును చెరిపివేస్తూ అన్యుల చేతుల్లో దేవుడిని అపహాస్యం పాలు చేస్తున్నారు. ప్రియులారా, అనేక మంది వాక్యము పట్ల ఆసక్తి లేని వారిగా ఉండి కేవలము అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతల పేరుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక ఒక భయంకరమైనటువంటి సాతాను తంత్రము పనిచేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సాతాను ఎప్పుడో సంఘంలోకి జొరబడ్డాడు. చూడండి, నేను చెడ్డవాడిని, నేను సాతానుని, నేను మీకు వాక్యం చెప్తాను రాండి అంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. కానీ అదే సాతాను ఒక పాస్టర్ లాగా, ఒక బోధకుడిలాగా వేషం వేసుకొని తెల్లని బట్టలు ధరించి ప్రజల మధ్యలో నిలబడి, అక్కడ అద్భుతాలు జరిగినాయి, ఇక్కడ సూచక క్రియలు జరిగినాయి, ఇక్కడ స్వస్థతలు జరిగినాయి, ఇదిగో ఎయిడ్స్ రోగం పోయింది, కడుపులో గడ్డలు పోయినాయి, క్యాన్సర్ పోయింది, కరోనా వచ్చింది, నేను ప్రార్థన చేశాను, కరోనా వెళ్ళిపోయింది అనుకుంటూ ఇలాంటి మాటలను ప్రకటిస్తూ, ఇలాంటి మాటలు
అనేకుల చేత ప్రకటింపచేస్తూ వారి చేత సాక్ష్యాలు చెప్పిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి వారిని చూచి క్రైస్తవేతరులు లేదా క్రీస్తును వ్యతిరేకించేవారు లేదా క్రీస్తు విరోధులు ఏం చేస్తారంటే ఇలాంటి క్లిప్పింగ్లను పెట్టి ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేస్తూ అనేక రకాలైనటువంటి వీడియోలను హాస్యాస్పదంగా సోషల్ మీడియాలో ప్రచురం చేయటం మనం చూస్తున్నాము. వీళ్ళు ఎవరిని చూసి నవ్వుతున్నారు అంటే సదరు వాక్యము చెప్పిన వారిని కాదు, చెప్పించిన వారిని కాదు, సదరు సాక్ష్యము చెప్పిన వారిని కాదు, చెప్పించిన వారిని కాదు, కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు వారినే వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు అన్న విషయము ఈ సగటు బోధకులు గుర్తించకపోవటము శోచనీయము. ఒకవేళ వాళ్ళు గుర్తించినా సరే యేసుక్రీస్తు వారికి ఎంత అవమానం జరిగినా వారికి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు దక్కుతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల అనేక మంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అనేక మంది వాళ్ళ వీడియోలను చూస్తారు, తద్వారా వాళ్ళకి డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తుకి ఏం జరిగినా సరే వాళ్ళకి అవసరం లేదు. ఈ విధంగా క్రైస్తవ్యము దేవుని నీతిని నెరవేర్చకుండా పక్కదారి పడిపోయినటువంటి సందర్భాలు ఈనాడు మరింత ఎక్కువగా మనము చూస్తున్నాం. ప్రజలారా, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్ములను మీరు మోసపరచు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపరచు కొనవద్దు. ఏమి విన్నా కూడా మోసపోమండి. మనం ఒక సంగీతం విన్నామా, ఆ సంగీతం మనకు ఎంతగానో సంతృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కానీ దేవుని వాక్యము వింటే మాత్రం ఖచ్చితంగా మోసము జరుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము ప్రకటించేవారు ఈనాడు సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటించేవారుగా లేరు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మీరేం వింటున్నారో మీరు జాగ్రత్తగా పరిశీలించమంటున్నాడు. పౌలంతటి వాడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే చూడండి, సాక్షాత్తు వాక్యము వినుటను గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏమని చెప్పారు అంటే, వాక్యము వినడం వల్ల మోసం ఎలా జరుగుతుందో ఆయన తెలియచేశాడు. ఇది అనేక సందర్భాల్లో మనము మాట్లాడుకోవటము చూసాము. అయినా మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. యేసుక్రీస్తు వారు బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నటువంటి ఆ టైంలో సాతాను ఆయన దగ్గరికి వెళ్ళి ముందు రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నది. ఆయన తినలేదు. ఆ తర్వాత నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందికి దూకమన్నది. ఒకవేళ దూకితే నీకేమైనా అపాయం జరుగుతుందేమోనని, నువ్వు భయపడతావేమోనని చెప్పి ఆయన గురించి రాయబడినటువంటి ఒక ప్రవచనాన్ని చూపించింది. యేసుక్రీస్తు వారి కంటే 1000 సంవత్సరాల ముందు దావీదు గారి చేత యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఒక ప్రవచనాన్ని, దావీదు రాసినటువంటి సంకీర్తన 91వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక వచనాన్ని యేసుక్రీస్తు వారికి అక్షర దోషాలు లేకుండా, భావాలు దెబ్బతినకుండా సాతాను గుర్తు చేస్తుంది ఆయనకి. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండునట్లు నిన్ను ఎత్తి పట్టుకొనుటకై ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అనే మాట దావీదు గారు 91వ సంకీర్తనలో రాశాడు. అది రాసి దాదాపుగా 1000 సంవత్సరాల యేసుక్రీస్తు కాలం నాటికి ఆ మాటను ఉన్నది ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారికి ప్రకటిస్తూ ఉంది సాతాను. సాతాను ప్రకటించేది కూడా వాక్యమే, కానీ ప్రకటించేటటువంటి ఉద్దేశంలో తేడా ఉంది.
అందుకోసమనే అందరూ ప్రకటించేది వాక్యమే అని అనుకుంటే మనము పొరపాటు పడినట్టే, మనము మోసపోయినట్లే. కాబట్టి యేసుక్రీస్తు వారే సాక్షాత్తు ఈ వాక్య ప్రకటన గురించి ఏమంటున్నారో చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో, మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. మీరేం వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. అతను దేవుని మహిమపరచటానికి వాక్యాన్ని చెప్తున్నాడా, లేదా తను తాను మహిమపరచుకోవటానికి చెప్తున్నాడా అన్న విషయము మీరు జాగ్రత్తగా పరిశీలిస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘములో సాతాను కోవర్టులు ఎక్కువైపోయారు. అది సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయారు. కోవర్ట్ అంటే తెలుసు కదా, మనలో చొరబడి మనవాడిలాగే ఉండి మన శత్రువు కొరకు పనిచేసేవాడిని కోవర్ట్ అంటారు. ఈనాడు ఈ కోవర్టులు చాలా ఎక్కువైపోయారు. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం గుర్తు చేసుకోవాలి. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును, మరి ఎక్కువగా కొలవబడును. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎదుటివారిని ఎలాగైతే చూస్తారో, మీరు ఎదుటివారిని ఎలాగైతే ట్రీట్ చేస్తారో మీకు కూడా అదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది అని యేసుక్రీస్తు వారు అప్పుడే హెచ్చరించారు. ఈ మాటలు వాళ్ళు చదివారో లేదో నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది ప్రియులారా. ఇలాంటి మాటలు ఇంత స్పష్టంగా, ఇంత జాగ్రత్తగా, ఇంత కఠినమైన మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉంటే ఇవేమీ తెలియకుండా అంత విచ్చలవిడిగా వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు ఇలాంటి పనులు? వీళ్ళకి తెలుసా, తెలియదా? ఒకవేళ తెలిసిన భయం లేదా అనేటటువంటి సందేహము నాకు కలుగుతూ ఉంటుంది. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. పౌలంతటి మహానుభావుడు వాక్యాన్ని ప్రకటిస్తే ఆనాటి ఆదిమ సంఘ క్రైస్తవులు పౌలు గారి వాక్యాన్ని ఎలా క్రాస్ చెక్ చేశారు అనేది పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనించినట్లయితే, బెరయ సంఘ సభ్యులను గురించి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నారంటే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. వీళ్ళు బెరయ సంఘస్థులు. ఈ బెరయ సంఘస్థులను గురించి తెలియజేస్తూ గ్రంథకర్త వీళ్ళు దెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులు, వీళ్ళు దెస్సలోనికలో ఉన్నవారి కంటే చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు వారికంటే ఘనులు. ఎలా వీళ్ళని ఘనులు అంటున్నారు అంటే, వీళ్ళు ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. వీళ్ళు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు అంటే ఆసక్తితో వీళ్ళు వాక్యం వినడానికి వచ్చారు. వీళ్ళకి పౌలు గారు వాక్యం చెప్పారు. వాక్యము చెప్పిన పౌలు గారు చెప్పిన వాక్యాన్ని అలాగా ఉందా లేదా అని వీళ్ళు పరిశీలించారు.
ఇంత ప్రక్రియ జరిగింది. ఒక ఆత్మ రక్షించబడటానికి ఇంత ప్రక్రియ జరిగింది. లోపల నాటబడి వారి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని పౌలు శీల విత్తితే ఆ విత్తబడినటువంటి వాక్యము అలాగనే ఉందా లేదా, యాజ్ పర్ ప్రోటోకాల్ ఉందా లేదా అని వాళ్ళు పరిశీలించారు. కానీ ఈనాటి సోషల్ మీడియా బోధకులు ఆసక్తితో వచ్చిన వారికి వాక్యాన్ని ప్రకటిస్తున్నారా అంటే వారిని తృణీకరిస్తున్నటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అద్భుతాలను, సూచక క్రియలను గురించి ప్రశ్నించి వాక్యం గురించి వివరణ అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు నమ్మరు, మీరు అవసరం లేదు మీతోటి, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని ఈనాటి సోషల్ మీడియా బోధకులు మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము. ఇది వాక్యానుసారమా లేక వాక్య వ్యతిరేకమా అనేది వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎవరైతే ప్రకటిస్తారో ఆ వాక్యమును వారు సాత్వికముతో అంగీకరిస్తారు. ఎందుకంటే మనం వాక్యం చెప్తే కౌంటర్ ఉండకూడదు. కౌంటర్ లేని విధంగా వాక్యము చెప్పే బోధకులు ఈనాడు ఉన్నారంటారా? ఉంటే మనము భూతద్దం పెట్టి వెతకాలి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. ఎవరైతే వాక్యం వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, వాక్యము వింటే వాక్యము చెప్తే సరిపోదు, దాని ప్రకారం ప్రవర్తించాలి. దాని ప్రకారం ప్రవర్తించాలి అంటే ఈనాటి క్రైస్తవ సమాజము లేదా బోధకులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అన్నీ చేయగలమా అంటారు. అయితే ఒక 500 నోట్లు 2000 నోట్ల కట్ట ఇస్తే ఈ కట్టలో చాలా నోట్లు ఉన్నాయండి, అన్నీ లెక్క పెట్టగలమా అని అంటారా? అనరు. అవి 100 ఉన్నా 150 ఉన్నా ఒక్క నోటు లెక్క తప్పిపోయినా మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడతారు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అన్నీ చేయగలమా అంటారు. అంటే నిర్లక్ష్యం, భయం లేనటువంటి ధోరణి, వాక్యానికి వారి జీవితాల్లో ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ లేనటువంటి పరిస్థితిని ఈనాడు క్రైస్తవ సమాజంలో మనము చూస్తున్నాం ప్రియులారా. అటివాడు అద్దములో తన ముఖాన్ని చూసుకున్న వాడిని పోలి ఉన్నాడు. వీడు రెడీ అయ్యేటప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటా రెడీ అవుతాడు, అది దాటంగానే వీడు ఎలా ఉంటాడో వీడు మర్చిపోతాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమము, స్వాతంత్రమునిచ్చే సంపూర్ణమైన నియమం ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము సర్వస్వాతంత్రాన్ని ఇస్తుంది అన్నిటి నుంచి అని గతంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. మన తిండి విషయంలో, మన బట్ట విషయంలో, మన కట్టు విషయంలో అన్నిటిలో కూడా నువ్వు సర్వస్వతంత్రుడుగా ఉండు, కానీ నువ్వేం చేస్తున్నా కూడా దేవుడు నీ ప్రతి పనిని, నీ ప్రతి మూవ్ని ఆయన గమనిస్తున్నాడు. నువ్వు 24/7 ఆయన సర్వేలెన్స్లో ఉన్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు చేయమని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. అలాగున చేయువాడు వాక్యమును మరువక క్రియను చేయువాడై ఉండి
తన క్రియలో ధన్యుడవుతాడు. అలాంటి వాళ్ళని ధన్యులు అంటుంది పరిశుద్ధ గ్రంథము. ప్రియులారా, ఆ వాక్యాన్ని విని దాన్ని మరువక అలాగున తన జీవితంలో అలాగే ఇతరుల పట్ల అలాగూ జరిగించిన వాడు ధన్యుడు. అట్టాటి క్రియను బట్టి వాడు ధన్యుడని తీర్పు పొందును. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనడు. వాక్యం అనేది నీకు పూర్తిగా తెలిస్తే పరిశోధించి పరిశీలించి నేర్చుకొని ప్రకటించాలి. ఈనాడు అలాంటి పరిస్థితి లేదు. నోటికి కళ్ళము పెట్టుకోడు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తాడు, వీడికి తోచింది చెప్పేస్తూ ఉంటాడు. అది వాక్యానుసారమా కాదా ఇవేమీ ఆలోచించేటంత సమయం ఉండదు. ఈనాడు అనేక రకాలైనటువంటి వాక్య వ్యతిరేకమైన బోధలు విపరీతంగా ఉన్నాయి యూట్యూబ్ నిండా. అవన్నీ చేస్తూ అవన్నీ ప్రకటిస్తూ తన హృదయమును మోసపరుచుకొనువాడు. ఇదే భక్తి అనుకుంటూ మేమే భక్తి పరులము, ఇతరులు దుర్బోధలు చేసేవాళ్ళు, మేము చేసేదే సరి అయిన బోధ అనుకుంటూ తమ్మును తాము మోసపరుచుకుంటున్నారు. మీరు చేసేది సరి అయిన బోధ అయితే మీరు నిలబడాలి. హేతువు అడిగిన ప్రతి వానికి ఓపికతో మీరు సమాధానం చెప్పాలి. చెప్పకుండా మీరు అతన్ని ఆన్లైన్లో నుంచి పీకేస్తున్నారు అంటే మీది దుర్బోధ, లేకపోతే మీది సరి అయిన బోధ మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే తమ హృదయములను మోసపరుచుకునివారు, భక్తి గలవారమని అనుకుంటూ భక్తి లేనటువంటి అనేకమైనటువంటి వాక్య వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ మేము భక్తి పరులము అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. సాత్వికముతో ఎదుటివానికి వాక్యమును ప్రకటించలేనటువంటి నీ భక్తి ఒక భక్త్యా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ప్రియులారా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇది నిజమైన భక్తి. నిజమైన భక్తి ఏంటనేది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట. మనకెవరో తెలియకపోయినా సరే, మనకు ముఖ పరిచయం లేకపోయినా సరే, దిక్కులేని వారికి, విధవరాండ్రకు లేదా ఏ రకమైనటువంటి ఆసరా లేని వారికి వారి ఇబ్బందులలో వారు అడగకుండానే వారిని పరామర్శించి మన చేతనైనంతలో వారికి ఎంతో కొంత సహాయము చేయడమే నిజమైన భక్తి అని. అలాగుననే కాకుండా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము అంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది. లోకములో ఉండే మాలిన్యము ఒక రకమైతే, సార్వత్రిక సంఘములో కూడా అనేక రకాలైనటువంటి మాలిన్యాలు ఉన్నాయి. వాక్య వ్యతిరేకమైనటువంటి బోధలు ప్రకటిస్తూ అలాంటి వారిని మొదటలో వ్యతిరేకించిన వారి ద్వారా పిలువబడి వారితో సంధి చేసుకొని అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురయ్యి తరువాత వారిని ఏ విధంగానూ వాక్య ప్రకారము గద్దించక, బుద్ధి చెప్పక, వారి విషయంలో సైలెంట్ అయిపోయి వారి ద్వారా లబ్ధి పొంది తమ యొక్క పరిచర్యను విస్తరించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ
వారి మాలిన్యాన్ని తమకు అంటించుకొని ముందుకు వెళ్ళేటటువంటి అనేక మంది ఈనాడు క్రైస్తవ్యంలో పెరిగిపోవడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. సాతాను తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి దేవుని యొక్క పనిని ఎలా చిన్న భిన్నం చేస్తుందో క్రైస్తవ సమాజములో ఉన్నటువంటి బోధకులుగా పిలవబడుతున్నటువంటి అనేక మంది ద్వారా తన కార్యాన్ని జరిగిస్తూ క్రీస్తు బోధను ప్రకటిస్తున్నట్లుగానే ఉండి అలాగున బోధను ప్రకటించనటువంటి అనేక మంది బోధకులు ఈనాడు యూట్యూబ్ నిండా ఉండడము మనము చూస్తూ ఉన్నాము. ఇది సంఘములో ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోవడము. కాబట్టి ఏది వాక్యానుసారమైన బోధో, ఏది దుర్బోధో, ఏది సరి అయిన భక్తో, ఏది మోసపరిచే భక్తో అద్దములాగా మనకు పరిశుద్ధ గ్రంథము ఇవ్వబడింది. కాబట్టి బెరయా సంఘ సభ్యుల్లాగా అనేక మంది ఎవరు ప్రకటించినా దేవుని వాక్యమే అని భ్రమలో ఉంటూ తమ్మును తాము మోసపరచకుండా, ఎవరు ప్రకటించినా సరే వారు ప్రకటించిన సంగతులు సత్యవాక్యానికి సరితూగుతున్నాయా లేదా, అలాగున గ్రంథంలో ఉందా లేదా అని పరిశీలించి తమ యొక్క భక్తి జీవితాలను జాగ్రత్తగా దేవునికి అనుకూలమైనటువంటి బలమైన సాధనములుగా మలచుకొని దేవునిలో ముందుకు వెళ్ళాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో నా తండ్రి, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున చిన్న మందగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహింపరిచి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ పాదాలకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి ఆశీర్వదించండి. అలాగనే నా తండ్రి, ఉదయకాల సమయంలో మీ దాసుడు గొప్ప అపోస్తలుడైనటువంటి యాకోబు గారు తెలియజేసిన రీతిగా సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై నూరంతలుగా ఫలించేటటువంటి శక్తిగల వాక్యమును విని సాత్వికముతో అంగీకరించి దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి ఈ రోజుల్లో నా ప్రభువా, ఈ శక్తి వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఆత్మలను రక్షించగలదని, ఆ వాక్యమే నా ప్రభువా అనేక మందికి మార్గమై నిత్య జీవానికి నడిపించగలదని మేము ప్రకటిస్తుండగా అనేక మంది నా తండ్రి అనేకమైనటువంటి వాక్య వ్యతిరేక బోధనలతో అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతల పేరుతో ఈనాడు క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ నా ప్రభువా గలిబిలి చేస్తూ క్రైస్తవులను నా తండ్రి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో పడవేసి ఎవరు చెప్పేది సత్యము ఎవరిది అబద్ధమో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో క్రైస్తవేతరులు, క్రీస్తు విరోధులు ఈ స్వస్థతలను గురించి, అద్భుతాలను గురించి అనేక రకాలైనటువంటి వీడియోలను చేసి మిమ్ములను అపహాస్యము పాలు చేస్తున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటిస్తున్నటువంటి మమ్ములను మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి మేము ప్రకటిస్తున్నటువంటి ఏ రకమైనటువంటి భేషజాలు లేకుండా, ఏ మాత్రము మొహమాటము లేకుండా వాక్యమే సత్యమని, వాక్యమే నిత్యమని, వాక్యము ద్వారానే ఒక మనిషి దేవుని యొద్దకు వస్తాడు అని, అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతల ద్వారా మనిషి యొక్క మనస్సు మారదు అని, ఆత్మ రక్షింపబడదు అని మేము ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని నా ప్రభువా మీరు బలపరచండి, అభివృద్ధి పరచమని
అద్భుతాలు సూచక క్రియలు ఉన్నాయి. కానీ అవి ఈనాటి క్రైస్తవ సమాజము అనుకున్నట్లుగా కాదు అని, అది కేవలము ట్రీట్మెంట్ ద్వారానే ఈనాడు రోగాలు నయమవుతాయని, చనిపోయిన వారిని తిరిగి ప్రాణాలతో లేపేటటువంటి ఏ యొక్క భక్తుడు కానీ ఏ యొక్క ప్రవక్త కానీ ఈనాడు భూమి మీద లేడు అని, ఇక రాడు అని మేము ప్రకటిస్తుండగా నా తండ్రి, అద్భుతాలు సూచక క్రియలు ఆనాడు మీరు చేశారు. చేసిన తరువాత వాక్యాన్ని స్థిరపరచారు. ఆ వాక్యాన్ని స్థిరపరచి సంపూర్ణము చేసి ఈనాడు దాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. ఆ వాక్యము ద్వారానే మీరు ఆకర్షిస్తున్నారు, కానీ అద్భుతాల ద్వారా ఆకర్షించట్లేదు అన్న విషయము ఈ సగటు సోషల్ మీడియా బోధకులు తెలుసుకొనులాగున మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని సఫలపరిచి అభివృద్ధిపరిచి అనేకుల యొద్దకు తీసుకువెళ్ళమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము. అలాగనే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా, దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే వారి వారి అవసరతల కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని. అలాగునే నా ప్రభువా, నా బంధువులు, నా స్నేహితులు, నా తండ్రి, అనేక మంది నా ప్రభువా హాస్పిటల్స్లో నా తండ్రి అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతూ, అలాగనే నా తండ్రి అనేక మంది నా స్నేహితుని యొక్క తల్లి, అలాగనే రోషన్ కుమార్ పాస్టర్ గారి గురించి నా తండ్రి మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. వారు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాయి, సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారిని స్వస్థత అనుగ్రహించగలరని. అలాగనే నా ప్రభువా, ఇంకా నా తండ్రి సార్వత్రిక సంఘములో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని. గడిచిన 24 గంటల్లో గడవు 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దానితో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.